బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు మా బేహద్దు పిల్లలకి చెప్తున్నారు. అన్ని వైపుల నుంచి మీ బుద్ధిని తొలగించండి. దేహము దేహ సంబంధీకుల నుండి బుద్ధి తొలగించి మీరు పరమాత్మ యందు బుద్ధిని జోడించండి. దేహ పదార్థాలు దేహ వస్తువుల నుండి వైరాగ్యము ఉండాలి. ఎందుకంటే ఈ దేహము సంబంధ సంపర్కాలు శ్వాస సంకల్పము అన్నీ ఏం చేస్తాయి? ఇది పూర్తిగా సమర్పణ చెయ్యాలి, మర్చిపోవాలి. ఇది అప్పుడే త్యాగము తపస్సు చేయగలుగుతారు. బస్ ఏక్ బాప్ దూజా నా కోయి అనే దీక్షలో మస్తుగా ఎవరు రెడీగా ఉండండి. సంకల్పాలు కూడా వెంటనే బంద్ అవుతాయి. నిస్సంకల్ప స్టేజ్కి చేరుకుంటూ ఉంటారు. కొద్దిగా స్థితిని తయారు చేసుకోండి. ఎలాగా? అప్పుడు మీరు అవ్యక్త స్టేజ్ని నిస్సంకల్ప స్థితిని తయారు చేసుకోగలుగుతారు. ఎవరు రెడీగా ఉండటము అంటే స్వయం సంపాదన, మీ యొక్క స్థితిని భగవంతుడికి సర్వస్వ సమర్పణ చేస్తేనే బేహద్దు పిల్లలకి బేహద్దు సంపాదన లభిస్తుంది. పరం శాంతి.